अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 5 ज़ीक़दा है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्लाह बिन उमर रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह ताला ने मखलूक़ात की तकदीरें आसमान और ज़मीन के पैदा करने से 50,000 साल पहले तहरीर की और उस वक्त अल्लाह ताला का अर्श पानी पर था, यानी दुनिया पैदा नहीं हुई थी। और अब सुर्खियां। एपी तहवील अराजी कानून पर अमलावरी के खिलाफ किसानों का धरना, कलेक्टर की नोटिस पर शुरू किया गया एहतजाज। वायएसआर की फोटो एपी असेंबली में दोबारा लगाने की मांग, वाईएसआरसीपी ने स्पीकर को पेश की याददाश्त। मुल्क भर में प्याज की किल्लत, पैदावार में कमी से प्याज की कीमत में हुआ बेतहाशा इजाफा। हिंद पाक एनएसी मीटिंग के इनेकाद पर खतरे के बादल, अलाहिदगी पसंदों से सरताज अजीज की मुलाकात पर हिंदुस्तान ने जताया एतराज। और अब तफसील। चंद्रबाबू हुकूमत ने हुसूल अराजी कानून पर अमलावरी शुरू कर दी है। पहले मरहले के तहत गुंटूर जिले के 5 देहातों के लिए जिला कलेक्टर कांतिलाल ने एलामिया जारी किया है। इन देहातों में तुल्लूर, अनंतवरम, बोयापालेम, पीचुकापालेम, अबुराजुलापालेम, नेलापाडू, शिकामुरू, बोयापालेम, दोंडापाडू और आयनावोलू शामिल हैं। ओहदेदारों ने बताया कि कल मजीद 19 देहातों की अराजी तहवील के लिए एलामिया जारी किया जाएगा। ओहदेदारों के रवैये की मजम्मत करते हुए किसानों ने विजयवाड़ा में CRDA दफ्तर का घेराव किया। किसानों के एहतजाज की कुल जमाती सियासी कायदीन और किसान तंजीमों के कायदीन ने तायद की है। दारुल हुकूमत की तामीर के लिए तेलुगु देशम हुकूमत की जानिब से तहवील अराजी कानून इस्तेमाल करने पर किसानों ने शदीद बरहमी का इजहार किया है। ఇప్పుడు భూ సేకరణ చేయటానికి ఇప్పుడు అందరు ఇచ్చారు, కట్టుకో నువ్వు ఈయనని ఎందుకు చివరాఖరి దాకా మాకు కావాలనే భూమి మీద ₹1,00,00,000 వస్తున్నాయి, ₹1,50,00,000 వస్తున్నాయని ఈయన నారాయణ గారు చెబుతారు. మాకు తెలియదు ఆ డబ్బులు, మేము ఎందుకు అమ్ముకోలేదు, చివరి దాకా ఉండాం. ఎందుకు ఉండాము? మా భూమి మాకు కావాలి, మా భూమిలో మాకు ప్రాణం బాగు. మా నాన్న నాకు ఇచ్చాడు, నేను మా బిడ్డలకు ఇవ్వాలి, మా అత్త మాకు ఇచ్చారు, మా పిల్లలకు మేము అప్పు చెప్పాలనేగా నారాయణ గారు ఎన్ని కాలేజీలు కట్టుకున్నాడు, తన బిడ్డలకేగా ఇలా ఏడిపించి రాజధాని కట్టమని ఉందా? ఎక్కడన్నా కట్టమని ఉందా? సింగపూర్ వాళ్ళకి నాకు వ్యాపారస్తులు మేము ఉంటాం అసలు రాజధానిలో. ఇప్పుడు నువ్వు రాజధాని కడుతున్నావు, మేము పనికిరాము రాజధానిలో. ఇచ్చినంత మట్టుకు తీసుకొని కట్టుకోమనండి. మా ఉన్న 3,000 ఎకరాలేక ఎందుకన్నారు మరి? 3,000 ఎకరాలు ఎందుకని మరి మా మీద సేకరణ చట్టాన్ని ప్రయోగించడం? 2013 చట్టం ప్రకారం రావాలి. ఇది మధ్యలో ఆర్డినెన్స్ తెచ్చారు, చట్టం కాలేదు. ఆర్డినెన్స్ ప్రకారం నువ్వు ఎలా వస్తావు? 2013 చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదు. అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏది? ఏమి లేకుండా ఇష్టం వచ్చిన నోటీసులు ఇస్తే ఎట్లా? మేము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సేకరణ నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము చట్టాలను ఆశ్రయిస్తాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈయన భూమి తీసుకుంటే భూసేకరణ ప్రకారం 80% గ్రామ సభల్లో రైతాంగం ఆమోదం తెలపాలి. అలాంటి ఆమోదం తెలపకుండా బలవంతంగా భూసేకరణ చేస్తామని చెప్పడం అని చెప్పేసి అనేది చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మా ప్రాంతంలో పంటలు 3 పంటలు పండుతూ ఉన్నాయి, 20 అడుగుల లోతులోనే నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పంటల్ని తీసుకోవటం అని చెప్పేసి అంటే ఆహార పంటల్ని దేశంలో ఘాతుకం చేయడానికి చంద్రబాబు నాయుడు పన్నాగపడుతూ ఉన్నాడు. वायएसआर कांग्रेस MLAs ने AP असेंबली स्पीकर कोडेला शिवा प्रसाद से मुलाकात की। AP ऐवान असेंबली के लॉन्च से आंजीहानी वजीर आला वाईएसआर की हटाई गई तस्वीर बहाल करने का मुतालबा किया। इसी ज़िमन में स्पीकर को एक याददाश्त भी पेश की गई। कोडेला के रद्द-ए-अमल पर वाईएसआर कांग्रेस कायदीन ने अदम इत्मीनान का इजहार किया है। पार्टी लीडर ज्योतिर्ला नेहरू ने कहा कि तस्वीर हटाने के मामले से सियासी हलकों में एक नई बहस छिड़ गई है। వెంటనే వీటన్నిటిని కూడా చిత్రపటాలని ఆయా స్థానాల్లో పెట్టాలని చెప్పేసి మేము ఎన్నిసార్లు డిమాండ్ చేశాం, చాలా సందర్భాల్లో ఈరోజు చర్చల్లో. అయితే ఆయన చెప్పేది ఏం చెప్పు, వాళ్ళందరి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది నాకు. ఖచ్చితంగా తొందరలోనే ఆ చిత్రపటాలన్నింటినీ కూడా ఏ స్థానాల్లో ఎలా పెట్టాలో ఓ నిర్ణయం తీసుకుంటాం.
అందులో మాత్రం ఏ రకమైనటువంటి డిస్ప్యూట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మాకున్నటువంటి ఆందోళన కానీ వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడగానే దీన్ని భావించాల్సి వస్తుంది. రేపు 31వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు అతి కొద్ది కాలమే 5 రోజులే జరపాలని చెప్పి సూచనప్రాయంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంతో ప్రజా సమస్యల్ని చాలా ఉన్నాయి, చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. అయితే వాటి నుంచి పలాయనం చిత్తగించడానికి ప్రభుత్వం వేసేటటువంటి ఎత్తుగడలో భాగం ఇదని చెప్పి మాకు అనిపిస్తుందని కూడా స్పష్టంగా స్పీకర్ గారితో మేము చెప్పడం జరిగింది. टीआरएस में शामिल हुए साबिक पीसीसी सदर डी श्रीनिवास को तेलंगाना हुकूमत ने खुसूसी सरकारी मुशीर नामजद किया है। डीएस को काबीनी दर्जे का ओहदा देते हुए बैन रियासती रवाबित से मुतालिक मुशीर की हैसियत से हुकूमत ने एक जीओ भी जारी किया है। ये नामजदगी की मुद्दत 1 साल रहेगी। सरकारी मुशीर की हैसियत से डीएस को माहाना 1 लाख रुपये तनख्वाह व दीगर सहूलियात दस्तियाब होने का जीओ में जिक्र किया गया है। इतना ही नहीं, डीएस के दफ्तर के लिए 5 रुकनी अमला भी मुख्तस किया गया है। खबरें हैं कि खुद केसीआर ने डीएस को इस बात की इत्तला दी है। डीएस ने नई जिम्मेदारी देने पर केसीआर का शुक्रिया अदा किया और अपनी जिम्मेदारी को बखूबी निभाने का अज़्म जाहिर किया। अंतर्राष्ट्रीय समस्यల పట్ల ఆ ఇష్యూస్ పరిష్కారంలో ఆయనకు తోడుగా ఉండి ఆయనకు అసిస్టెన్స్ ఇచ్చే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వారిని అపాయింట్ చేసినందుకు, అందులో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలతో ప్రత్యేకంగా ఢిల్లీతో కొన్ని సమస్యలు అవసరానికి కంటే ఎక్కువ సమయం బట్టి పరిష్కారానికి చాలా డిలే అవుతబోతున్న సందర్భంలో నాకు ఈ గురుతరమైన బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారిని అసిస్ట్ చేయడానికి అప్పచెప్పినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు। एपीपीएससी मुलाजिमीन के खिलाफ तेलंगाना पब्लिक सर्विस कमीशन के सेक्रेटरी ने बेगम बाजार पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। टीएसपीएससी के राजदारी रूम में गैर मजाज तरीके से दाखिल होने का एपी मुलाजिमीन पर तेलंगाना कमीशन के सेक्रेटरी विठल ने इल्ज़ाम लगाया है। इमारत के तकसीम के मामले में किए गए मुआहदे की एपी मुलाजिमीन की जानिब से खिलाफ वर्जी करने का इल्ज़ाम लगाया गया है। एपीपीएससी को फौरी दूसरी इमारत में मुंतकिल करने का मुतालबा किया गया है। एपीपीएससी के खिलाफ पुलिस में शिकायत दर्ज की है। अगर मरकज़ की जानिब से एपी के लिए खुसूसी पैकेज का ऐलान किया जाता है तो वो चंद्रबाबू के असासों में इजाफे के लिए इस्तेमाल किया जाएगा। वाईएसआर कांग्रेस पार्टी के जनरल सेक्रेटरी विजय साई रेड्डी ने यह रिमार्क किया। उन्होंने खुसूसी मौक़िफ़ के मुतालबे के साथ 29 अगस्त को मनाए जाने वाले बंद को कामयाब बनाने की अपील की। उन्होंने तेलुगुदेशम हुकूमत पर शदीद तनकीद की। రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయి అన్నటువంటిది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు। రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి విషయంలో పూర్తిగా విఫలమై కేంద్ర ప్రభుత్వానికి భయపడి తన పైన ఉన్నటువంటి కేసుల్ని ఎక్కడ తోడతెడతారో అన్నటువంటి భయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఈరోజు అధికారంలో కొనసాగడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు। ప్యాకేజ్ అన్నటువంటిది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనకరమేమో కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం కాదు అన్నటువంటిది నేను తెలియజేస్తున్నాను।
वोट के बदले नोट मामले में फोन टैपिंग से मुताल्लिक जांच कर रही 3 रुकनी खुसूसी जांच टीम ने तेलंगाना के होम सेक्रेटरी राजीव त्रिवेदी से सेक्रेटरीट में मुलाकात की। तेलंगाना की वजारत दाखिला के पास मौजूद कॉल डेटा को महफूज रखने के विजयवाड़ा हाईकोर्ट के अहकाम से मुताल्लिक होम सेक्रेटरी को एक नोटिस दी है। राजीव त्रिवेदी ने कहा है कि कोर्ट के फैसले का एहतराम करते हुए कानून के मुताबिक ही पेशरफ्त की जाएगी। उन्होंने कहा कि जब चाहे डेटा कोर्ट के सामने पेश करने के लिए तैयार है। वहीं नोटिस देने पहुंचे एपी पुलिस वालों को तक तजुर्बे का सामना हुआ। तेलंगाना मुलाजिमीन ने उनके खिलाफ गो बैक के नारे लगाए। मुल्क भर में इन दिनों प्याज का बहरान पैदा हो गया है। प्याज की पैदावार में कमी से प्याज की कीमत आसमान को छू रही है। प्याज की कीमत फी किलो 70 से 100 रुपये तक पहुंच गई है। तहम मुख्तलिफ शहरों में मुख्तलिफ कीमतों में प्याज फरोख्त हो रही है। प्याज की महंगाई से अवाम काफ़ी परेशान है। हिंदुस्तान में इन दिनों प्याज की शदीद किल्लत है। प्याज की किल्लत की वजह से इसकी कीमत आसमान को छू रही है। प्याज की तलब ज़्यादा है जबकि पैदावार कम हो गई। ऐसे में प्याज की कीमत में बेतहाशा इजाफा हो गया। हिंदुस्तान के मुख्तलिफ शहरों में प्याज की कीमत रिटेल में 100 रुपये फ़ी किलो तक पहुँच गई। मानसून में ताख़ीर और बारिश के न होने से प्याज की पैदावार काफ़ी हद तक कम हो गई है। आमतौर पर प्याज की फसल को जून में उगाया जाता है, फिर अगस्त और सितंबर में इसकी काश्त की जाती। ताहम मानसून में ताख़ीर की वजह से काश्तकार प्याज की खातिर-ख़्वाह फसल को उगा नहीं सके। नई फसल के उगाने के कम इम्कानात पाए जाते हैं। ऐसे में मार्केट में प्याज का मिलना मुश्किल हो गया है। हिंदुस्तान में महाराष्ट्र और कर्नाटक में सबसे ज़्यादा प्याज पैदा होती है। महाराष्ट्र और कर्नाटक 70% प्याज मुल्क भर में सप्लाई करते हैं। महाराष्ट्र के नासिक, धुले, जलगांव, नगर और पुणे के बाद हिस्सों में प्याज पैदा होती है। वहीं कर्नाटक के धारवाड़, चिकमगलूर, चित्रदुर्गा में प्याज पैदा होती है। लेकिन बारिश के न होने से इन इलाकों में प्याज की पैदावार में काफ़ी हद तक कमी आई है। पैदावार में कमी का असर कीमत और ख़रीदारी पर हुआ। जो शख्स 5 से 6 किलो प्याज खरीदता था वो अब 1 या 2 किलो महंगी प्याज खरीदने पर मजबूर है। लोग है ना, लोग क्या कर रहे हैं, 2 किलो 3 किलो लेने वाले 1 किलो लेके जा रहे हैं। और क्या है बोला तो उधर प्रोडक्शन नहीं है, उधर पूरा माल सब खाली हुआ है। उधर खाने वाले देता है लेकिन प्रोडक्शन कम है, उधर माल नहीं है। और बारिश को सब पूरा माल डिस्ट्रॉय हुआ है, उसमें है ना पूरा शॉर्ट हो गया है। और नया वाला आ रहा है, छोटा वाला, वो रेट कम है उसका, 50-55 है। पुराना वाला 65 रुपीज़ है। एक अंदाजे के मुताबिक हिंदुस्तान के मुख्तलिफ शहरों में प्याज की मुख्तलिफ कीमतें हैं। नंबर 1 प्याज 55 से 100 रुपये फ़ी किलो में फ़रोख्त हो रही है। नंबर 2 किस्म की प्याज 40 से 50 रुपये फ़ी किलो फ़रोख्त हो रही है। तेलंगाना और आंध्र प्रदेश में भी मिली जुली कीमतों में प्याज फ़रोख्त हो रही है। हैदराबाद में चिल्ला फरोशी में प्याज फ़ी किलो लगभग 70 रुपये फ़ी किलो फ़रोख्त हो रही है। तेलंगाना और आंध्र प्रदेश की हुकूमतों ने सब्सिडी रियायती कीमत पर प्याज की फ़रोख्त का इंतज़ाम किया है। आधार कार्ड पर फ़ी किलो प्याज 20 रुपये में महदूद मकदार में मिल रही है। These are essential items which we need for cooking on a daily basis. We can't do without, but their prices should be kept at a decent rate. हुकूमत ने प्याज के बहरान से निपटने के लिए बैरूनी मुल्कों से प्याज को दरामद इंपोर्ट करने का फैसला किया है। ब्यूरो रिपोर्ट, साक्षी न्यूज़। जुबली हिल्स में होने वाले फायरिंग वाक़े के बारे में हैदराबाद के कमिश्नर पुलिस महिंदर रेड्डी ने मीडिया से बात की। महिंदर रेड्डी ने 3 अफराद की गिरफ्तारी की तस्दीक की और उनके कब्जे से रिवॉल्वर को जब्त किया। गिरफ्तार शुदा मुलजिमीन के नाम मिर्ज़ा अहमद बेग, अब्दुल खदीर और समी हैं। समी को पहले गिरफ्तार करके मजीद 2 अफराद की जानिब से डाकाजनी की कोशिश को नाकाम बनाया गया। बिगसी माधापुर के पास मिर्ज़ा अहमद बेग और अब्दुल खदीर ने पैसे लूटने का मंसूबा बनाया था, जिसे टास्क फोर्स पुलिस ने नाकाम बना दिया। A red signal was on. The task force team thought it was the appropriate time to nab them. So the inspector went ahead and dashed his motorbike to the accused motorbike, resulting in the fall of the accused bike and also the rider. The inspector immediately overpowered the rider and took him into custody along with a firearm.
Meanwhile, the pillion rider, namely the Mirza Beg, tried to escape. As another party was positioned ahead of them, in the process of escaping, the task force team intercepted them and then caught hold of him. In the process of catching hold of him, there was a scuffle in which the offender took out his pistol from his waist, which was concealed, and then tried to open fire at the police party. It was averted, and he was effectively overpowered and then taken into custody. But meanwhile, one round went off and hit an L&T worker who was traveling on a four-wheeler vehicle during that time. He sustained injury on his left shoulder. भवानीनगर तालाब कटा में कमसिन लड़की हुदा को कत्ल करने के इल्जाम में दस्तगीर नामी नौजवान को पुलिस ने गिरफ्तार कर लिया है। सीसीटीवी कैमरे की मदद से मुलजिम को गिरफ्तार किया गया है। कमिश्नर पुलिस महेंद्र रेड्डी ने मुलजिम की गिरफ्तारी की तस्दीक की है। ఈ మొగల్పుర ఏరియాలో ఒక వైన్ షాప్ లో ఆ ఫుటేజ్ లో మనకి ఇక్కడ దొరికినటువంటి ఫుటేజ్ అక్కడ దొరికినటువంటి మనిషి సేమ్ షర్ట్ వేసుకున్నటువంటి విషయం మనకి ఒక అవగాహనకు వచ్చింది. దాని ద్వారా ఆ యువకుడు ఎవరు అనేది మనము గుర్తుపట్టగలిగాం. ఇదంతా ఆ సీసీటీవీ ఫుటేజ్ టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేసిన తర్వాత ఆ మనిషిని గుర్తించి ఆ మనిషి కొరకు ఇక్కడ నుంచి పారిపోయాడని తెలుసుకొని కర్ణాటక స్టేట్లో బీదర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో వెతకడము, అక్కడి నుంచి మా టాస్క్ ఫోర్స్ డీసీపీ టాస్క్ ఫోర్స్ కోటిరెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా అక్కడ వెళ్ళి క్యాంప్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఏరియా నుంచి తప్పించుకొని ఆ వ్యక్తి ఇక్కడికి హైదరాబాద్ సిటీకి వచ్చిన తరుణంలో ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి అతన్ని పట్టుకోవడం జరిగింది. इस्मत रेजी मामले में अनंतपुर सेशंस कोर्ट ने चौंका देने वाला फैसला दिया है। 2014 जनवरी में अनंतपुर के गुंतीगल में पेश आए इस्मत रेजी मामले में मुलजिम मस्तान को उम्र कैद की सजा सुनाई गई है। जज ने एपी हुकूमत को हिदायत दी है कि मुतासिरा को 3.5 लाख रुपये मुआवजा दिया जाए। इस केस का बारीक बीनी से जायजा लेने के बाद अनंतपुर एडिशनल डिस्ट्रिक्ट जज ने यह फैसला दिया है। एक तरफ मुलजिम को सजा देना, दूसरी जानिब मुतासिरा को मुआवजे की अदायगी के अहकाम को माहिरीन कानून ने अनोखा फैसला करार दिया है। విక్టిమ్స్ కాంపెన్సేషన్ కింద జీఓఎంఎస్ నంబర్ 43 15/4/2015 దాని కింద విక్టిమ్కి గవర్నమెంట్కి డైరెక్ట్ చేయడం జరిగింది. 3,50,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని 3,50,000 రూపాయలు అంటే అవార్డు చేయడం జరిగింది. ఇందులో అతనికి వచ్చి జీవిత ఖైదీగా శిక్ష విధించడం అయితే జరిగింది. జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా పోక్సో యాక్ట్ కింద నిర్భయ పోక్సో యాక్ట్ నిర్భయ చట్టం కింద మొట్టమొదటిసారిగా ఇది శిక్ష విధించడం జరిగింది సార్. ఇందులో अमेरिका में तेलंगाना से ताल्लुक़ रखने वाला एक तालिब इल्म हलाक हो गया। हैदराबाद के उपल से ताल्लुक़ रखने वाला रवि तेजा रेड्डी अमेरिका के नेशनल पार्क रिवर पार्क में बोटिंग करते हुए हादसे का शिकार हो गया। यह हादसा 16 अगस्त को पेश आया है। रवि तेजा की लाश को उसके दोस्तों ने हिंदुस्तान मुंतकिल किया और आज हैदराबाद में उनके घर पर ही लाश लाई गई। याद रहे कि 2 महीने पहले ही रवि तेजा तालीम हासिल करने के लिए अमेरिका रवाना हुआ था। हिंदुस्तान और पाकिस्तान के दरमियान नेशनल सिक्योरिटी एडवाइजर्स की मुलाकात पर खतरे के बादल मंडला रहे हैं। हिंदुस्तान ने पाकिस्तानी कौमी सलामती के मुशीर सरताज अजीज से बातचीत के लिए कश्मीरी अलहदगी पसंदों को मदऊ करने पर एतराज़ किया है। हिंदुस्तानी वजारत खारजा के तर्जुमान विकास स्वरूप ने कहा है कि सरताज अजीज हिंदुस्तान में अलहदगी पसंदों से मुलाकात करें, ये बात हिंदुस्तान के लिए मुनासिब नहीं। स्वरूप ने कहा है कि ऐसी मुलाकात ऊफा में होने वाले बाहमी रजामंदी के जज्बे के खिलाफ तस्वुर की जाएगी, जिसमें दोनों मुल्कों ने दहशतगर्दी के खिलाफ मुश्तरका तौर पर लड़ने का अहद किया था। याद है कि दिल्ली में 23 और 24 अगस्त को हिंदुस्तान और पाकिस्तान के दरमियान होने वाली NSA मीटिंग से पहले पाकिस्तानी हाई कमिश्नर अब्दुल बासित ने कश्मीर अलहदगी पसंदों को सरताज अजीज से मुलाकात के लिए मदऊ किया था, जिस पर हिंदुस्तान को सख्त एतराज़ है। Advised Pakistan yesterday that it would not be appropriate for Mr. Sartaaj Aziz to meet with Hurriyat representatives during his visit to India, as it would not be in keeping with the spirit and intent of the UFA understanding
to jointly work to combat terrorism. We have also sought confirmation of our understanding of the agenda for the NSA level talks that was conveyed to the Pakistani side on August 18, 2015. जम्मू कश्मीर के सरहदी गांव में पाकिस्तान की फायरिंग से मुकामी अफराद आजिज आ चुके हैं। पाकिस्तानी फायरिंग में मुकामी अफराद के साथ उनके मवेशी भी हलाक हो रहे हैं और ये गांव के मकीनों ने पाकिस्तानी फायरिंग की रोकथाम के लिए मरकजी हुकूमत से सख्त कार्रवाई करने की मांग की है। 600 का शिलिंग हो जाएगी बॉर्डर पे, हालात खतरनाक हो जाएंगे, तो उस वक्त कहाँ ये ट्रेड करेंगे या वो अमन की बस सर्विस चलेगी, ये तो बंद हो जाएंगी। तो इसमें बड़ा मुश्किलात आ जाता है। आम गरीब लोग जो रहते हैं बॉर्डर के साथ, जैसे उड़ी है, पुंछ है, तो ऐसे बहुत बड़ी मुश्किलात होती है। इससे हमें हमारा जो यहाँ फायरिंग हो रही है इससे बहुत बड़ा नुकसान हो रहा है, फायदा नहीं हो रहा है, नुकसान हो रहा है। यहाँ गरीब आवाम की सुनने वाला है ही नहीं कोई। बहुत सारी बार हमने इंटरव्यू दिए, ऊपर नेता लोग बैठे हैं, आराम से बैठे हैं। यहाँ हमारे माल मवेशी मर जाते हैं, हमारी औरतें मर जाती हैं, क्योंकि हम जमींदार लोग हैं। हम जब माल मवेशी निकाल के बाहर ले जाते हैं, वहाँ फायरिंग जब शुरू होती है तो हमारा ही नुकसान हो रहा है। अफगानिस्तान के शहरी जो हिंदुस्तान में तालीम हासिल कर रहे हैं, उन्होंने अफगानिस्तान की यौम आज़ादी का जश्न मनाया। काकीनाडा के आदित्य कैंपस में अफगानी तालबा अंग्रेजी की तालीम हासिल कर रहे हैं। उन्होंने अफगान की 96वीं जश्न आज़ादी के मौके पर मुख्तलिफ तहजीबी प्रोग्रामों का मुजाहिरा किया और अपने कौमी लीडर अमानुल्लाह खान की कुर्बानियों को याद करते हुए खिराज पेश किया। Today is our Independence Day, and by the help of the Indian people, we could make a good party for, we could make a good party for our Independence Day, and we all feel very happy. We are very excited. We are very happy. And hopefully say that and proudly say that we are very grateful of Aditya, and we will be, and we cannot forget these things that Aditya has done for us, and we will be always grateful of Aditya. Thank you. ఇండియాలో అక్కడ స్టూడెంట్స్, ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఇక్కడ రావటం, వాళ్ళ 96th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వేడుకల్లో పాల్గొనడం కూడా, వేరే కంట్రీస్ వారికి కూడా మన దగ్గర వాళ్ళ ఫ్లాగ్ని హాస్టింగ్ చేయడం కూడా ఈ యొక్క ఫ్రీడమ్ యొక్క విలువ వాళ్ళకు కూడా తెలుస్తుంది. మన దేశం ఎంత స్వేచ్ఛ ఉంటుందో అన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళంతా కూడా. हिंदुस्तान की मायानाज शटलर साइना नेहवाल बैडमिंटन की आलमी रैंकिंग में पहले मुकाम पर पहुंच गई हैं। साइना ने कैरोलिना मारिन से ये मुकाम छीन लिया है। WBF की जानिब से जारी करदा ताज़ा रैंकिंग में ये ऐलान किया गया है। इससे पहले मार्च में भी साइना ने नंबर 1 पोजीशन हासिल की थी। साइना के पहले कोच मोहम्मद आरिफ ने साइना के साथ नेक तमन्नाओं का इजहार किया है। ये यूजुअली नंबर 1 आने की वजह कि कितने टूर्नामेंट पे आपके किस तरह से पॉइंट मिलते हैं और क्या परफॉर्मेंस होता है, उसके लिहाज से भी नंबर 1 है ये। और लेकिन मेरा अपना ख्याल है कि नंबर 1 होने की वजह से इसको सीडिंग्स वगैरह में डेफिनेटली बहुत ज़्यादा मदद मिलती है। आई ओनली विश कि ये नंबर 1 पोजीशन न सिर्फ कायम रखे बल्कि जाके और टूर्नामेंट भी जीतती जाइए। दैट विल बी गुड। उसका जो परफॉर्मेंस ओवरऑल रहा इस वर्ल्ड चैम्पियनशिप में, मेरे ख्याल से इससे अच्छा परफॉर्मेंस उसने नहीं दिया और ये पहली इंडियन है जो कि फ़ाइनल को भी आई है। आखिर में सुर्खियां एक बार फिर। एपी तहवील अराजी कानून पर अमलावरी के खिलाफ किसानों का धरना, कलेक्टर की नोटिस पर शुरू किया गया एहतजाज। वासा की फोटो एपी असेंबली में दोबारा लगाने की मांग, वासा-सीपी ने स्पीकर को पेश की याददाश्त। मुल्क भर में प्याज की किल्लत, पैदावार में कमी से प्याज की कीमत में हुआ बेतहाशा इजाफा। हिंद पाक NSA मीटिंग के इनेकाद पर खतरे के बादल, अलाहिदगी पसंदों से सरताज अजीज की मुलाकात पर हिंदुस्तान ने जताया एतराज। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।